పాక్ అంతే, పాక్తో అంతే. ఇది ఇస్లామాబాద్ చర్చల తర్వాత వినిపిస్తున్న మాట. చర్చలు వాళ్ళవి, తడిసి మోపిడయ్యేది వీళ్లకు అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దివాళా తీసింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా ఇరాన్ చర్చలకు ఆతిథ్యం ఇచ్చి డొల్లతనం బయట పెట్టేసుకుంది పాక్. హోటల్ బిల్లు కూడా కట్టలేక నవ్వుల పాలైంది. అసలు మొదటి దఫా చర్చల తర్వాత అక్కడ ఏం జరిగింది? రెండో దఫా చర్చలకు ముందు జరుగుతున్న చర్చ ఏంటి? అమెరికా ఇరాన్ శాంతి చర్చలకు పాక్ వేదిక. చర్చలు వాళ్లవి, తడిసి మోపెడైంది వీళ్లకి. శాంతి చర్చల వేళ బయటపడ్డ పాక్ డొల్లతనం. హోటల్ బిల్లులు కూడా కట్టలేక నవ్వుల పాలు. మొదటి దఫా చర్చల తరువాత ఏం జరిగింది? రెండో దఫా చర్చల ముందు జరుగుతున్న చర్చ ఏంటి? ఇప్పటికే పూర్తిగా దివాళా తీసిన పాక్ ఎకానమీ ఇలాంటి టైంలో మధ్యవర్తిత్వం ఎందుకు చేసినట్లు? చర్చలకు ఆతిథ్యం వెనక పాక్ వ్యూహం వేరే ఉందా? పశ్చిమాసియా యుద్ధం ఎప్పుడాగుతుందా అని ప్రపంచమంతా ఎదురు చూసిన వేళ రెండు దేశాలు సీజ్ ఫైర్ ప్రకటించాయి. శాంతి చర్చలకు సై అన్నాయి. పాక్ వేదికగా రెండు దేశాల మధ్య మొదటి దఫా చర్చలు జరిగాయి కూడా. అయితే చర్చల వేళ పాక్ డొల్లతనం మరోసారి బయటపడింది. దీంతో దాయాది దేశం మరోసారి నవ్వుల పాలయ్యింది. పీకల్లోతు ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య శాంతి చర్చల ఫలితంతో సంబంధం లేకుండా గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోంది. ఫిబ్రవరి 28న ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో మొదలైన యుద్ధాన్ని ముగించి అంతర్జాతీయంగా తాము శాంతి దూతలమని ప్రచారం చేసుకునేందుకు పాకిస్తాన్ ఉవ్విళ్లూరుతోంది. అందుకోసం మధ్యవర్తిత్వం వహించిన పాక్ చర్చలకు ఆతిథ్యమిచ్చింది. చర్చలు జరిగిన తరువాత పరిణామాలు ఇప్పుడు పాక్ను చూసి నవ్వుకునేలా చేస్తున్నాయి. ఇస్లామాబాద్లోని ప్రముఖ హోటల్ సెరెనా రెండు దేశాల మధ్య చర్చలకు వేదికయింది. రెండు దేశాల నుంచి ప్రతినిధి బృందాలు భారీగానే వచ్చాయి. 3 రోజుల పాటు ఈ హోటల్లో బస చేశాయి. శాంతి చర్చల్లో ఎలాంటి ఫలితం రాలేదు. కానీ పాకిస్తాన్కు మాత్రం హోటల్ బిల్లు తడిసి మోపెడయిందని అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్ 10 నుంచి 12 వరకు 3 రోజుల బిల్లుల్ని పాకిస్తాన్లో షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది. దీంతో దీనిని పరిష్కరించేందుకు హోటల్ యాజమాన్యం ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ రంగంలోకి దిగాల్సి వచ్చిందని సమాచారం. అమెరికా, ఇరాన్ ప్రతినిధులకు ఆతిథ్యమిచ్చినప్పుడయ్యే సాధారణ ఖర్చులను కూడా చెల్లించడంలో ఇస్లామాబాద్ విఫలమైంది. దీంతో పాకిస్తాన్ దౌత్య ఆశయాలకు, ఆ దేశంలో నెలకొన్న అంతర్గతంగా ఉన్న ఆర్థిక అస్థిరతకు మధ్య ఎంతో వ్యత్యాసముందనే చర్చ మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా గమనిస్తున్న ఒక దౌత్యపరమైన కార్యక్రమం సందర్భంగా ఆతిథ్య దేశం తన ఆర్థిక కట్టుబాట్లను నెరవేర్చుకోవడంలో విఫలం కావడం అనేది పరిపాలన, ఆర్థిక బలహీనతపై ఉన్న అభిప్రాయాలను మరింత బలపరిచింది. ఈ చర్చలు నిర్వహించడం ద్వారా ప్రపంచం ముందు తాము ఈ ప్రాంతంలో మధ్యవర్తిత్వం వహించగల సత్తా ఉన్న దేశంగా చాటింపు వేసుకుంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా పాకిస్తాన్ని పొగిడాడు. పాక్ ప్రధాని షహబాజ్, సైన్యాధ్యక్షుడు ఆసిమ్ మునీర్పై ప్రశంసలు కురిపించాడు. ఇంత ఖ్యాతి పొందిన పాకిస్తాన్ ఇప్పుడిదే విషయంలో ప్రపంచం ముందు ఆపాసు పాలైంది. ఆతిథ్యమిచ్చిన హోటల్ బిల్లుల్ని కూడా పాక్ ప్రభుత్వం చెల్లించలేకపోయింది. లేనిపోని బిల్డప్ ఇచ్చి ప్రపంచమంతా చాటింపు వేసి ఆ చాటింపునకు మించిన రీసౌండ్తో ఇప్పుడు పాక్ తన పరువు తీసుకున్నట్లయిందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రెండో దఫా చర్చలకు అమెరికా, ఇరాన్ సిద్ధమవుతున్నాయనే ప్రచారం జరుగుతున్న వేళ పాక్ పరిస్థితిపై ఇప్పుడు ట్రోల్స్ పేలుతున్నాయి. ఇదయ్యా మీ బతుకు అంటూ ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దాదాపు అడుక్కుంటున్న సీన్ అక్కడ. ఇలాంటి పరిస్థితుల్లో పాక్ ఎందుకు ఇంత బిల్డప్ ఇచ్చినట్లు? ఇలా ఎందుకు పరువు తీసుకున్నట్లు? అసలు చర్చలకు ఆతిథ్యం ఇవ్వాలనే నిర్ణయం వెనక ఆ దేశ వ్యూహం వేరే ఉందా? పాక్ ప్లాన్స్ ఎలా రివర్స్ అయ్యాయి? మధ్యవర్తిత్వం వహించి ప్రపంచ శాంతిని కాపాడతానంటూ బీరాలు పలికిన పాక్ ఇప్పుడు సొంత దేశంలో చీకటి రాజ్యానికి బ్రోకర్ అయిపోయింది. నిజానికి పాక్ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే వెంటిలేటర్పై ఉంది. అప్పు పుడితే తప్ప పూట గడవని స్థితిలో ఉండి కూడా లేనిపోని యుద్ధ తంత్రాలతో మధ్యవర్తిత్వానికి దిగడం ఆ దేశం కొంపముంచింది. పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతుండటంతో విద్యుత్ కేంద్రాలు మూతబడుతున్నాయి. దీంతో పరిశ్రమలు స్తంభించిపోయి సామాన్యుడు రాత్రిపూట కొవ్వొత్తి వెలుగులో కాలం గడపాల్సిన దుస్థితి. గ్లోబల్ బ్రోకర్ ఇమేజ్ కోసం ఆరాటపడి
చివరకు లాంతర్ల కాలానికి చేరుకోవడం పాక్ దౌత్యానికి పరాకాష్ట. అయితే అడుక్కు తినే స్థితిలో ఉన్న మధ్యవర్తిత్వం వెనక పాక్ వ్యూహం వేరే ఉంది. ఆతిథ్యమిచ్చి అంతా సెట్ చేస్తే తామే చేశామని చెప్పి అమెరికాతో పాటు అరబ్ దేశాల నుంచి కొత్త అప్పులు అందుకోవచ్చని ప్లానేసిందనే చర్చ జరుగుతోంది. సౌదీ అరేబియా నుంచి $2 బిలియన్ అప్పు పుట్టింది కూడా. అయితే ఇప్పుడు అప్పు తీర్చాలని యుఏఈ నుంచి ప్రెషర్ పెరుగుతోంది. దీంతో పాక్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు రగులుతుంటే వాటితో చలిమంటలు కాచుకోవాలని చూసిన పాక్ ప్రయత్నాలు ఫలించకపోగా కోట్ల రూపాయల చేతి చమురు వదిలింది. ఉగ్రవాద దేశంగా ఇప్పటికే ముద్రపడిన పాక్ అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చి మధ్యవర్తిగా వ్యవహరించడం ద్వారా తనపై ఉన్న ఉగ్రముద్ర కనిపించకుండా శాంతి దూత ముసుగు తొడుక్కోవాలని చూసింది. ఆ చర్చలు ప్రాథమిక స్థాయిలోనే విఫలం కావడంతో పాక్ ఇరకాటంలో పడింది. చర్చలకు మధ్యవర్తిత్వం వహించడం ద్వారా ప్రపంచ వేదికపై పట్టు నిలుపుకోవాలని పాక్ ప్రధాని షహబాజ్ భావించారు. ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. రెండు దేశాల మధ్య నలిగిపోవాల్సిన దుస్థితి. చర్చలతో ప్రపంచ దేశాల్లో తన బ్రాండ్ సెటరేట్ చేసుకోవాలని మధ్యవర్తిత్వ వ్యూహాన్ని రచించిన పాక్ ప్రభుత్వానికి అందుకైన ఖర్చులు దిమ్మదిరిగేలా చేస్తున్నాయి. పాక్ ఆర్థిక డొల్లతనాన్ని బయటపెట్టాయి. ప్రపంచం ముందు అపాసుపాలయ్యింది. మొదటి దఫా చర్చలే అటర్ ఫ్లాప్. ఇప్పుడు రెండో విడత చర్చలకు ఎలా ఆతిథ్యమిస్తుందో, ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో